ఓం శాంతి 21/2/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, నిద్రించిన మీ భాగ్యాన్ని మేల్కొల్పుకునేందుకు మీరు తండ్రి వద్దకు వచ్చారు. భాగ్యం మేల్కోవడము అనగా విశ్వానికి యజమానిగా అవ్వడం. ప్రశ్న: పిల్లలైన మిమ్మలను తండ్రి సమానం వివేకవంతులుగా తయారు చేసే ఆహారము లేక ఔషధం మందు ఏది? మిమ్మల్ని నా సమానంగా తెలివైనటువంటి వారిగా చేసే ఆహారము లేక మందు ఏది అని అడుగుతూ ఉన్నారు బాబా. జవాబు: మీ బుద్ధికి ఆహారము లేక ఔషధం ఈ చదువే. ఎవరు ప్రతిరోజు చదువుతారో అనగా ఈ భోజనం తీసుకుంటారు, ఈ ఔషధం తీసుకుంటారు, రెండు చాలా చాలా ముఖ్యం. ఈ సమయంలో అయితే ఔషధం కూడా భోజనం లాగానే తయారైంది. ఇప్పుడు అందరికీ అనారోగ్యాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక మందు మింగుతూనే ఉంటారు. ఇక్కడ కూడా బాబా చెప్తూ ఉన్నారు, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ ఆహారము, ఇక్కడ ఔషధం అంటే చదువు. మరి అలాంటి వారి బుద్ధి పారసమైనదిగా అవుతుంది. బుద్ధివంతుల బుద్ధి అయిన పారస్నాథ్ తండ్రి మిమ్మలను తమ సమానము పారస్ బుద్ధి కలవారిగా తయారు చేస్తున్నారు. పాట: నా అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను. ఓం శాంతి. పాటలోని చరణాన్ని విన్నప్పుడు కూడా మధురమైన పిల్లలు రోమాంచితులు అవ్వాలి. వెంట్రుకలు నిక్కబొడుచుకొని అంత ఆనందంగా ఉండాలి. ఎందుకంటే సాధారణమైన పాటనే ఇది, కానీ దీని సారం ఇతరులు ఎవ్వరికీ తెలియదు. తండ్రి స్వయంగా వచ్చి పాట అర్థాన్ని, శాస్త్రాలు మొదలైన వాటి అర్థమును తెలియజేస్తున్నారు. కలియుగంలో అందరి భాగ్యము నిద్రిస్తోంది అని కూడా మధురమైన పిల్లలకు తెలుసు. సత్యుగంలో అందరి భాగ్యము మేల్కొని ఉంటుంది. నిద్రిస్తున్న భాగ్యాన్ని మేల్కొల్పి శ్రీమతమునిచ్చి పురుషార్థం చేయించువారు ఒక్క తండ్రి మాత్రమే. వారే కూర్చొని పిల్లల భాగ్యాన్ని మేల్కొల్పుతూ ఉన్నారు. పిల్లలు జన్మిస్తూనే జ్ఞానంలో వారి భాగ్యం మేల్కొంటుంది. పిల్లలు జన్మిస్తూనే మేం వారసులము అని వారికి తెలిసిపోతుంది. అదేవిధంగా ఇది అనంతమైన విషయం. కల్ప కల్పము మన భాగ్యం మేల్కొని మళ్ళీ నిద్రిస్తుంది అని పిల్లలకు తెలుసు. పావనమైనప్పుడు భాగ్యం మేల్కొంటుంది. పావన గృహస్థ ఆశ్రమము అంటారు. ఆశ్రమము అనే పదం పవిత్రమైనది. పవిత్ర గృహస్థ ఆశ్రమానికి వ్యతిరేక పదం అపవిత్రత. పతిత గృహస్థ ఆశ్రమం. ఆశ్రమము అనరు, అందరిది గృహస్థ ధర్మమే. ఇది జంతువులకు కూడా ఉంది. అవి కూడా పిల్లలకు జన్మనిస్తాయి. కావున జంతువులు కూడా గృహస్థ ధర్మంలోనే ఉన్నాయి. మనం స్వర్గంలో పవిత్ర గృహస్థ ఆశ్రమంలో దేవీ దేవతలుగా ఉండే వారము అని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. వారిని సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు అని మహిమ చేస్తారు. మీరు కూడా స్వయంగా పాడుతూ ఉండేవారు. ఇప్పుడు మనం మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. మనుషుల నుండి దేవతలు అని గాయనం కూడా ఉంది. బ్రహ్మ విష్ణు శంకరులను కూడా దేవతలని అంటారు. బ్రహ్మ దేవతాయ నమః అని అంటారు. తర్వాత శివుడికైతే శివ పరమాత్మాయ నమః అంటారు. ఇప్పుడు మీరు దాని అర్థం కూడా తెలుసుకున్నారు. వారు కేవలం గ్రుడ్డి నమ్మకంతో అంటూ ఉంటారు. ఇప్పుడు శంకర దేవతాయ నమః అని అంటారు. శివుణ్ణి మాత్రం శివ పరమాత్మాయ నమః అంటారు. తేడా ఉంది కదా. ఆయన దేవత, వీరు పరమాత్మ. శివశంకరులు ఒక్కరే అని అనరాదు. ఇప్పుడు శంకరాలయం అనరు, శివాలయము అంటారు. మనం రాతి బుద్ధి కలవారిగా ఉండే వారమని మీకు తెలుసు. ఇప్పుడు పారస్ బుద్ధి కలవారిగా అవుతూ ఉన్నారు కదా. దేవతలను రాతి బుద్ధి అని అనరు. రావణ రాజ్యంలో డ్రామా అనుసారం మెట్లు దిగే తీరాలి. పారస బుద్ధి నుండి రాతి బుద్ధిగా అవ్వాలి. అందరికంటే గొప్ప బుద్ధివంతులు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు మీ బుద్ధిలో శక్తి లేదు. తండ్రి కూర్చొని పారస్ బుద్ధిగా తయారు చేస్తారు. మీరు ఇచ్చటకు పారస్ బుద్ధిగా తయారయ్యేందుకు వచ్చారు. పారస్నాథుడి మందిరం కూడా ఉంది. అక్కడ ఉత్సవాలు జరుగుతాయి, కానీ పారస్నాథుడు ఎవరో ఎవ్వరికీ తెలియదు.
వాస్తవానికి బంగారుగా తయారు చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. వారిని బుద్ధివంతుల బుద్ధి అని అంటారు. ఈ జ్ఞానం పిల్లలైన మీ బుద్ధికి భోజనం, ఆహారం ఇది. దీని ద్వారా మీ బుద్ధి ఎంతో పరివర్తన చెందుతుంది. ఈ ప్రపంచం ముళ్ళ అడవిగా ఉంది. ఒకరికొకరు ఎంతో దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడుండేది తమో ప్రధాన రౌరవ నరకం. గరుడ పురాణంలో చాలా ఆసక్తికరమైన విషయాలు వ్రాసేశారు. ఇప్పుడు పిల్లలైనా మీ బుద్ధికి బలమైన ఆహారం లభిస్తోంది. అనంతమైన తండ్రి ఆహారం ఇస్తున్నారు. ఇది ఒక చదువు. దీనిని జ్ఞానామృతము అని కూడా అంటారు. ఇది నీరు కాదు. ఈ సమయంలో అన్ని వస్తువులను అమృతము అని అంటారు. గంగా జలమును కూడా అమృతమని అంటారు. దేవతల పాదాలు కడిగి దానిని కూడా అమృతమనే అంటారు. ఇవన్నీ బుద్ధి ద్వారా అర్థం చేసుకునే విషయాలు. ఇది అమృతమా? లేక పతిత పావని అయిన గంగా జలం అమృతమా? వారు ఇచ్చే తీర్థమును పతితులను పావనంగా చేస్తుంది అని అనరు. గంగా జలమునే పతిత పావని అని అంటారు. మానవుడు మరణించినప్పుడు గంగా జలము నోటిలో ఉండాలి అని అంటారు. అర్జునుడు బాణం వేసి భీష్ముడికి అమృత జలాన్ని త్రాగించినట్లు చూపిస్తారు. పిల్లలైన మీరు ఎలాంటి బాణాలు వేయరు. బాణాలతో యుద్ధం చేసే ఒక గ్రామం ఉంది. అచ్చటి రాజుని ఈశ్వరుడి అవతారం అని అంటారు. ఎవ్వరు కూడా ఈశ్వరుడి యొక్క అవతారంగా కాలేరు. వాస్తవానికి సర్వుల సద్గతి దాత అయిన సద్గురు ఒకే ఒక్కరు. ఇప్పుడు ఆత్మలందరినీ తమ వెంట తీసుకెళ్తారు. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ వాపస్ తీసుకెళ్ళలేరు. బ్రహ్మలో లీనమయ్యే మాట కూడా లేదు. ఇది తయారైన నాటకం. సృష్టి చక్రం అనాదిగా తిరుగుతూనే ఉంది. ప్రపంచ చరిత్ర, భూగోళాలు ఎలా రిపీట్ అవుతాయి ఇప్పుడు మీకు తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియవు. మనుషులంటే ఆత్మలు. తమ తండ్రి అయిన రచయితను గురించి కూడా తెలుసుకోలేదు. వారిని ఓ గాడ్ ఫాదర్ అని స్మృతి చేస్తారు. హద్దు తండ్రిని ఎప్పుడు గాడ్ ఫాదర్ అని అనరు. గాడ్ ఫాదర్ అనే పదమును చాలా గౌరవంగా అంటారు. తండ్రిని పతిత పావనుడు అని, దుఃఖహర్త సుఖకర్త అని కూడా అంటారు. ఒకవైపు దుఃఖహర్త సుఖకర్త అంటారు, కానీ ఏదైనా దుఃఖం కలిగినప్పుడు లేక పుత్రుడు మరణించినప్పుడు ఈశ్వరుడే సుఖ దుఃఖాలను ఇస్తారు అని అంటారు. ఈశ్వరుడు నా బిడ్డను తీసుకెళ్ళిపోయాడు అని అంటారు. ఒకవైపు తండ్రిని మహిమ చేస్తారు. ఏదైనా జరిగితే ఈశ్వరుణ్ణి నిందిస్తారు కూడా. ఈశ్వరుడు సంతానమిచ్చారు అని అంటారు. అటువంటప్పుడు వారే తిరిగి తీసుకుంటే మీరెందుకు ఏడవాలి? ఈశ్వరుడి వద్దకు వెళ్ళిపోయాడు కదా. సత్యుగంలో ఎప్పుడూ ఎవ్వరూ ఏడ్వరు. ఏడవాల్సిన అవసరం లేదు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మ తన లెక్కాచారాన్ని అనుసరించి ఈ శరీరం నుండి మరో శరీరంలోకి వెళ్ళి పాత్ర చేయాలి. జ్ఞానము లేనందున మనుషులు ఎంతగానో రోధిస్తారు. పిచ్చి వారిలాగా అయిపోతారు. ఇక్కడ తండ్రి అంటున్నారు, తల్లి మరణించినా హల్వా తినండి, అంటే నిర్మోహులుగా అవ్వండి. మనకు ఒక్క బేహద్దు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు. ఇటువంటి స్థితి పిల్లలలో ఉండాలి. మోహజీత్ రాజు కథ విన్నారు కదా, అవన్నీ కట్టుకథలు. సత్యుగంలో దుఃఖము అనే మాటే ఉండదు. అకాల మృత్యువు ఉండదు. మనము మృత్యువుపై విజయం పొందుతాము అని మీకు తెలుసు. తండ్రిని మహాకాలుడు అని కూడా అంటారు. మృత్యువులకు మృత్యువు. వారు మిమ్ములను మృత్యువుపై విజయం పొందునట్లు చేస్తారు అనగా మృత్యువు మిమ్ములను కబళించదు. మృత్యువు ఆత్మను కబళించలేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. దీనినే మృత్యువు కబళించుట అని అంటారు. అంతేకాని మృత్యు అనేది ప్రత్యేకంగా ఏ వస్తువు కాదు. మనుష్యులు మహిమ చేస్తూ ఉంటారు, కానీ వారికి అర్థం తెలియదు. అచ్యుతం కేశవం అని పాడతారు, కానీ అర్థం ఏమాత్రం తెలియదు. మనుష్యులు పూర్తిగా తెలివిహీనులైపోయారు. తండ్రి అర్థం చేస్తున్నారు, ఈ పంచవికారాలు మీ బుద్ధిని ఎంతో చెడిపివేశాయి. అనేక మంది మనుషులు బదరీనాథ్ మొదలైన యాత్రలకు వెళ్తారు. ఈరోజు 2 లక్షల మంది వెళ్ళారు, 4 లక్షల మంది వెళ్ళారు, ఇలాగంటూ ఉంటారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా తీర్థయాత్రలకు వెళ్తారు. మీరు తీర్థయాత్రలకు వెళ్ళకుంటే
ఈ బ్రహ్మ కుమారీలు భక్తి చెయ్యరు, నాస్తికులు అని అంటారు. కానీ నాస్తికులు అనగా ఒకటి భగవంతుడంటే ఎవరో తెలియని వారిని నాస్తికులు అనాలి. తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. అందుకే దీనిని అనాథల ప్రపంచము అని అంటారు. ఇది రెండవ మాట నాస్తికులు అంటే. అనాథల ప్రపంచమే తండ్రినే తెలుసుకోలేదు అంటే ఇక మూడవది పరస్పరం ఎంతో పోట్లాడుతూ, జగడాలాడుతూ ఉంటారు. వారిని కూడా బాబా నాస్తికులు అంటారు. ఈ ప్రపంచమంతా తండ్రి ఇల్లే కదా! బాబా ప్రపంచంలోని పిల్లలందరినీ పతితుల నుండి పావనంగా చేసేందుకు వచ్చారు. అర్ధకల్పం పవిత్ర ప్రపంచం ఉండేది. రాజు రాముడే, ప్రజలు రాముడే, షావుకార్లు రాముడే అని పాడతారు కదా! అక్కడ అధర్మం ఎలా ఉంటుంది? అంతేకాక అక్కడ పులి, మేక ఒకే చోట నీరు త్రాగుతాయి అని కూడా అంటారు. అటువంటి చోట రావణుడు మొదలైన వారు ఎలా వస్తారు? చెడు గుణాలే ఉండవు. అర్థం చేసుకోరు. బయటి వారు ఇటువంటి మాటలు విని హేళన చేస్తారు. రావణుడు లేడంట, సీతను తీసుకొని వెళ్ళలేదంట. ఇలా ఎగతాళి చేస్తారు మిమ్మల్ని. ఇప్పుడు జ్ఞానసాగరుడైన తండ్రి వచ్చి మనకు జ్ఞానంనిస్తున్నారు అని పిల్లలైనా మీకు తెలుసు. ఇది పతిత ప్రపంచం కదా! ప్రేరణ ద్వారా పతితులను పావనంగా చేస్తారా? ఓ పతిత పావన రండి వచ్చి మమ్ములను పావనంగా చేయండి అని పిలుస్తారు కావున తండ్రి భారతదేశంలోనే వచ్చారు. ఇప్పుడు కూడా జ్ఞానసాగరుడైన నేను వచ్చాను అని అంటున్నారు. ఒక్క శివబాబాలో మాత్రమే జ్ఞానం ఉంది అని పిల్లలైన మీకు తెలుసు. ఆ తండ్రి కూర్చొని పిల్లలకి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. శాస్త్రాలలో ఉన్నవన్నీ కట్టుకథలే. వ్యాస భగవానుడు శాస్త్రాలు తయారు చేశాడు అని అన్నారు. ఆ వ్యాసుడు భక్తి మార్గానికి చెందినవాడు. శివబాబా వ్యాసదేవుడు వారి పిల్లలైన మీరు కూడా సుఖదేవులు. ఇప్పుడు మీరు సుఖదేవతలుగా అవుతారు. వ్యాసుని నుండి శివాచార్యుల నుండి మీరు సుఖ వారసత్వమును తీసుకుంటున్నారు. కనుక మీరు వ్యాసుడి పిల్లలు కానీ మనుషులు తికమక పడకుండా శివుడి పిల్లలము అని అంటారు. వారి అసలు పేరు శివుడు. ఇప్పుడు తండ్రి అంటున్నారు ఏ దేహధారిని చూడకండి. ఎందుకంటే వస్త్రాలు అవన్నీ. అందులో ఆత్మ ఉంది. అది గుర్తుంచుకోవాలి. శివబాబా మీ సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. ఆత్మను తెలుసుకోవచ్చు. పరమాత్మను కూడా తెలుసుకోవచ్చు. వారు పరంపిత పరమాత్మ శివుడు. వారే స్వయంగా వచ్చి పతితుల నుండి పావనంగా తయారయ్యే మార్గం తెలిపిస్తూ ఉన్నారు. నేను ఆత్మలైన మీ తండ్రిని అని అంటారు. ఆత్మను అనుభూతి చేయవచ్చు కానీ చూడలేరు. తండ్రి అడుగుతూ ఉన్నారు ఇప్పుడు మీరు మీ ఆత్మను అనుభూతి చేశారా? ఇంత చిన్న ఆత్మలో అవినాశి పాత్ర ఫిక్స్ అయి ఉంది. ఇది ఒక రికార్డ్ లాగా ఉంది. ఆత్మలైన మనం శరీర ధారణ చేశామని మీకు తెలుసు. మొదట మీరు దేహ అభిమానులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు దేహి అభిమానులుగా అయ్యారు. ఆత్మలైన మనం 84 జన్మలు తీసుకున్నాము అని మీకు తెలుసు. జన్మలకు అంతం లేదు. ఈ డ్రామా ఎప్పుడు మొదలైంది అని ఎవరైనా అడుగుతారు కానీ ఇది అనాది డ్రామా ఎప్పుడు వినాశనం అవ్వదు. దీనిని తయారైన అవినాశి ప్రపంచ డ్రామా అని అంటారు. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. చదువు రాని పిల్లలను చదివించినట్లు చదివిస్తున్నారు. ఆత్మనే శరీరంలో ఉంటుంది. ఇది రాతి బుద్ధి వారికి భోజనం. బుద్ధికి జ్ఞానం లభిస్తుంది. పిల్లలైన మీ కొరకు బాబా చిత్రాలను తయారు చేయించారు. వీటిపై అర్థం చేయించడం చాలా సులభం. వీరు త్రిమూర్తి బ్రహ్మ విష్ణు శంకరులు. ఇప్పుడు బ్రహ్మను కూడా త్రిమూర్తి అని ఎందుకంటారు? దేవదేవ మహాదేవ అని అంటారు. ఒకరికన్నా మరొకరి పైన ఉంచుతూ ఉంటారు. అంటే ఉన్నతంగా భావిస్తారు. కానీ అర్థం ఏమాత్రం తెలియదు. బ్రహ్మ దేవతగా ఎలా అవుతాడు? ప్రజాపిత బ్రహ్మ ఇక్కడే ఉండాలి కదా! ఈ విషయాలన్నీ ఏ శాస్త్రంలోనూ లేవు. తండ్రి అంటున్నారు నేను ఈ శరీరంలో ప్రవేశించి ఇతని ద్వారా మీకు అర్థం చేయిస్తూ ఉన్నా. బ్రహ్మను నా వారిగా చేసుకున్నా. ఇతడు అనేక జన్మల అంతిమంలో నేను ప్రవేశిస్తాను. ఇతను కూడా పంచవికారాలను సన్యసించాడు. సన్యసించు వారిని యోగి ఋషి అని అంటారు. ఇప్పుడు మీరు రాజర్షులుగా అయ్యారు.
రాజు మీరే, ఋషి కూడా మీరే. రాజు అంటే అధికారంలో ఉండేవారు. ఋషి అంటే బేహద్దు వైరాగ్యంలో ఉండేవారు. 2 అయ్యారు. 5 వికారాలను సన్యసించారు. అందువలన మీ పేరు మార్పు చెందుతుంది. మీరు రాజయోగులుగా అయ్యారు. మీరు ప్రతిజ్ఞ చేశారు. ఆ సన్యాసులు ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడ స్త్రీ పురుషులు ఇరువురు కలిసి ఉంటారు. వికారాలకు వశం అవ్వము అని ప్రతిజ్ఞ చేస్తారు. ముఖ్యమైనది వికారాల విషయమే. శివబాబా రచయిత అని పిల్లలైన మీకు తెలుసు. ఆయన నూతన సృష్టిని రచిస్తారు. బీజ రూపులు, సత్ చిత్ ఆనంద స్వరూపులు, జ్ఞాన సాగరులు. స్థాపన, వినాశనం, పాలన ఎలా చేస్తారో తండ్రికి మాత్రమే తెలుసు, మనుషులకు తెలియదు. ఈ బీకేలు అంటే బ్రహ్మకుమారిలు ప్రపంచాన్ని నాశనం చేస్తారు అని ఆలోచించకుండా అనేస్తారు. మంచిది, మీ నోటిలో గులాబ్ జామున్ అనండి. ఎందుకంటే ఈ వినాశనం అయితేనే కదా స్వర్గం వస్తుంది. వీరు వినాశనానికి నిమిత్తులయ్యారు అని మిమ్మల్ని అంటారు. ఇంకా అంటారు, వీరు శాస్త్రాలను కానీ, భక్తిని కానీ, గురువులను కానీ ఎవ్వరిని అంగీకరించరు. కేవలం వీరు దాదా బ్రహ్మను, వారిని మాత్రమే గౌరవిస్తారు అని అంటారు. కానీ తండ్రి స్వయంగా అంటున్నారు, ఇది పతిత శరీరం. నేను ఈ పతిత శరీరమైన బ్రహ్మలో ప్రవేశించా. పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పవిత్రంగా లేరు. మనుషులైతే విని వినిపించిన మాటలను వింటారు. అవే మాటలే మాట్లాడుతూ ఉంటారు ఎవరో ఏదో చెప్తే. ఇటువంటి మాటల ద్వారానే భారతదేశం దుర్గతి పాలైంది. ఇప్పుడు తండ్రి వచ్చి సత్యాన్ని వినిపించి అందరికీ సద్గతినిస్తున్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి నుండి సుఖ వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు సుఖమునిచ్చే దేవతగా తయారు కావాలి. అందరికీ సుఖం ఇవ్వాలి. రాజఋషులుగా అయ్యేందుకు అన్ని వికారాలను సన్యసించాలి. ఋషి అంటేనే వికారాలను సన్యసించినటువంటి వైరాగి. సెకండ్ పాయింట్, ఈ చదువే సత్యమైన ఆహారము. సద్గతి కొరకు విని వినిపించిన మాటలు ఏదో వింటారు కదా, వాటిని వదిలేసి ఒక్క శ్రీమతాన్ని వినండి, అనుసరించాలి. ఒక్క తండ్రి ద్వారా మాత్రమే వినాలి. మోహజీతులుగా అవ్వాలి. వరదానం, తమ అసలైన సంస్కారాలను ఇమర్జు చేసి ప్రత్యక్షంగా తీసుకొచ్చి సదా హర్షితంగా ఉండే జ్ఞాన స్వరూప భవ. ఏ పిల్లలైతే జ్ఞాన స్మరణ చేసి దాని స్వరూపంగా అవుతారో వారు సదా హర్షితంగా ఉంటారు. సదా హర్షితంగా ఉండడమే బ్రాహ్మణ జీవితం యొక్క అసలైన సంస్కారం. దివ్య గుణాలు మీ వస్తువు, అవగుణాలు మాయ యొక్క వస్తువు. మీ గుణాలలో ఉండండి, అవగుణాలలోకి ఎందుకు వెళ్తారు? అది వేరేది, పరాయిది, రావణుడిది. అవి సాంగత్య దోషం ద్వారా వచ్చేసాయి. ఇప్పుడు వాటికి వీపు చూపించండి. అంతేకాక తమ ఆల్మైటీ అథారిటీ యొక్క పొజిషన్పై ఉంటే సదా హర్షితంగా ఉంటారు. ఏ అసురీ సంస్కారం కానీ, వ్యర్థ సంస్కారం కానీ మీ ముందుకు రావటానికి ధైర్యం కూడా చేయలేవు. స్లోగన్, సంపూర్ణత యొక్క లక్ష్యాన్ని ముందుంచుకుంటే నేను సంపూర్ణంగా, సంపన్నంగా, బాప్ సమానంగా కావాలి అనేది మీకు పూర్తిగా లక్ష్యం రూపంలో ఉంటే, నేను అలా అయి తీరాలి అని, అప్పుడు ఇక దేనిపైన సంకల్పంలో కూడా ఆకర్షణ కలగదు. అవ్యక్త ఇషారా, ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఐక్యత కొరకు ఆత్మిక తాయిత్తును సదా తమ వద్ద ఉంచుకోవాలి. ఆత్మిక తాయిత్తే తాయత్తు. గౌరవం ఇవ్వడము, గౌరవం తీసుకోవడం. ఈ గౌరవం ఇవ్వడము, గౌరవం తీసుకోవడము అనే రికార్డ్ అంటే
రికార్డ్‌గా చేసుకోవాలి అంటే ఈ రిగార్డ్ ఉండాలి. అంటే గౌరవం ఇవ్వాలి. సఫలత యొక్క అవినాశి రికార్డ్‌గా అయిపోతుంది. ముందు మీరు, మీరు అంటూ అందరిని ముందు ఉంచే ఇదే సఫలత యొక్క మంత్రం మీ నోటిపై ఉండాలి. ఏ విషయానికైనా నేను, నేను, నాకు ప్రాధాన్యత, నాకు గౌరవం, నాకు మర్యాద, నేనే స్టేజ్ పైకి వెళ్ళాలి. అన్నింటిలో నేను, నాకు పేరు రావాలి కాదు. మీరు, మీరు, మీరు అనండి. ఇతరులను ముందు పెట్టండి. ఈ మనస్సులో ఈ మహామంత్రం మీరు అనేది పక్కాగా ఉంటే, ఈ యథార్థ రూపము ద్వారా మొదట నేను అనే దాన్ని తొలగించి, ఇతరులను ముందుకు నడిపించడమే స్వయం ముందుకు వెళ్ళడము అని భావిస్తూ, ఈ మహామంత్రాన్ని ముందుకు తీసుకెళ్తూ సఫలతను పొందుకుంటూ ఉండండి. ఈ మంత్రం మీరు అనే మంత్రం మరియు గౌరవం ఇవ్వడము, గౌరవం పొందడం అనే తాయత్తు సదా మీ జతలో ఉంటే ప్రత్యక్షత యొక్క డంకా మ్రోగుతుంది. అందరికీ తెలిసిపోతుంది తండ్రి వచ్చారు అని. ఓం శాంతి.